ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం. ప్రభును స్తుతించండి అందరూ. మనసారా ప్రభును స్తుతించండి, మనసారా ప్రభును ఆరాధించండి. హల్లెలూయా. ఈ హృదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక. ఈరోజంతా దేవుని కృప, దేవుని అనుగ్రహము, దేవుని యొక్క చల్లనైన చూపు మీ మీద నుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మనసారా అందరూ అందరూ హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, కృపా క్షేమము మీకు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెబుతూ ఉండండి హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమము కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు కావాల్సిన కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా, అలాగే ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, అలాగే మరి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే మరి ఈరోజు ముఖ్యంగా పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. అందరం స్తోత్రం చేద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు మరి ఎవరైతే వాక్యం వింటున్నారో, మీలో ఎవరైనా అనారోగ్యం ఉంటే ఈ క్షణమే నా ప్రభు ముట్టి బాగు చేయనుగాక. అనారోగ్యం ఉంటున్న వారిని దేవుడు ముట్టునట్లుగా, అలాగే మరి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతానమును, అలాగే మరి పెళ్ళిళ్ళు కాకోకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మంచి జీవిత భాగస్వాములను దేవుడు దయచేయనట్లుగా, సొంత స్థలాలు, సొంత గృహాలు, మరి వ్యాపారాలను నా ప్రభు దీవించినట్లుగా, మన దేశాన్ని బట్టి, మన రాష్ట్రాలను బట్టి, ప్రజలను బట్టి, జరుగుతున్న సేవను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మలను బట్టి, దేవుడిచ్చిన పరిచర్యను బట్టి నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, మరి పెద్దవారికి వందనాలు, చిన్నవారిని కూడా నా ప్రభు చిన్నవారిని దేవుడు ఆశీర్వించునుగాక. దైవ సేవకులను కూడా వందనాలండి. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మరి ఈ అరుణోదయ ప్రార్థనకి, ఈ డైలీ బ్రెడ్కి అంతా ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యాన్ని మనము చూద్దామంటే శ్రద్ధగా ఆలకిద్దాం.
దేవునికి స్తోత్రం. చూద్దామండి ఇర్మీయా గ్రంథము 17:14 చదువుతానండి. 17:14 యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. హల్లెలూయా. మరలా చదువుతానండి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణ భూతుడవు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, మరి భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? స్వస్థపరచు వాడు స్వస్థపరచు, నేను స్వస్థ పొందుతాను. అలాగే నన్ను రక్షించు, నేను రక్షింపబడతాను. నీవే కదా మరి స్తోత్రాలకు కారణభూతుడవు, అర్హుడ నీవే కదా, పూజ్యనీయుడు కదా అంటూ మరి భక్తుడు అంటా ఉన్నాడు ఇక్కడ ఇర్మీయా. నన్ను స్వస్థపరచుము, నన్ను బాగు చేయుము, నన్ను రక్షింపుము, నేను రక్షింపబడతాను. చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాము. 5:21 నుండి చూద్దాం. 5:21 నుండి చదువుతాను చూడండి. మరి యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమలాడుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండేరు. ప్రియులారా, మరి ఇక్కడ ఒక యాయీరు అధికారి వచ్చాడు. కుమార్తె విషయంలో మరి బ్రతిమలాడుతున్నాడు. ఇక్కడ ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా, నా కుమార్తె మరి పరిస్థితి బాగాలేదు, మరి నా కుమార్తె బాగుపడి అంటే స్వస్థత ఉంది, నిండు నూరు బ్రతుకున్నట్లుగా అయ్యా చేతులుంచి ప్రాణం చేయ వచ్చి అని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రియమైన దేవులారా, ఇందాకేం చదివాము? ఈ దిన వాక్యం ఏంటి? నేను స్వస్థత నొందినట్లు నన్ను స్వస్థపరచాయా, నేను స్వస్థపరచబడతాను. మరి నన్ను రక్షించు, నేను రక్షింపబడతాను. నా స్తుతికి కారణభూతుడవు నీవే కదా అని. మరి ఇక్కడ యాయీరు అధికారి వచ్చి కూతురు విషయంలో మరి అయ్యా మీరు వచ్చి మరి బాగుపడాలి, స్వస్థత పొందాలి, బ్రతకాలి అయ్యా అని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము బ్రతికింపబడటానికి, బాగు చేయబడటానికి, స్వస్థత పరచబడటానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. ఒక్కసారి వచ్చి నా కూతురి తల మీద చేతులుంచి అయ్యా స్వస్థత నీవు ప్రభువా అని ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారు, ఇక్కడ మరి ఇంకో 41వ వచనము, 41వ వచనం, 41. ఆ చిన్న దాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానాలెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరములు ప్రాయము గలది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమదేవులు, ఎన్ని ఏళ్ళండి పాపకి? ఎన్ని ఏళ్ళండి? 12 సంవత్సరాలే కదా. కేవలం 12 సంవత్సరాలు. చిన్న పాప, ముక్కు పచ్చలారని పాప. మరి దేవుడు ఏం చేశాడు? వీళ్ళు స్వస్థత నొందటానికి, స్వస్థపరచబడటానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం ఉంటుంది, నేను స్వస్థపరచబడటానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను బాగు చేయి, స్వస్థపరచు, నేను స్వస్థపరచబడటానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను రక్షింపబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవే కదా స్తుతికి కారణభూతుడవు, నా స్తుతికి కారణభూతుడు నీవే.
ఉదయకాల సమయంలో ప్రేమ దేవులారా, దేవుని పాదాల మీద పడండి, గోజాడండి. ఆయన మన స్తుతులకు కారణభూతుడు. ఆయన అయ్యా నేను బాగుపడాలని ఉంది అని అడగండి. నిజంగా నేను బాగుపరిచే దేవుడు. అడగండి, అయ్యా నేను స్వస్థపరచబడాలని ఉంది, అడుగు. నిజంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా మరి ఈ వాక్యం ఏంటని ప్రియులను ఇదిగో ప్రభా, ఎవరెవరైతే ప్రభా నేను బాగుపడాలని, స్వస్థత పొందాలని కోరుకుంటున్నారో ఈ క్షణం వారిని ముట్టి బాగు చేయండి. అయ్యా నేను మరి అనుకుంటున్న వారిని ప్రభా వారిని రక్షించండి, కృప చూపండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడయండి, రక్షించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.